హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే 3 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా సాఫ్ట్‌గా, మృదువుగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మిగిలిన అన్నంతో ఇలా చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ రోజు తినే ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా మర్చిపోతారండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్ బై వన్ ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని రాత్రి మిగిలిన అన్నం ఒక కప్పు వేసుకోవాలండి. అన్నాన్ని మనం ఇలా కప్పులు తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి. ఇలా ఒక కప్పు అన్నం వేసుకున్న తర్వాత దీంట్లో ముప్పావు కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం పడితే ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నాకు ఇంకా ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు పడ్డాయండి. ఇలా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకునే ఈ పిండిని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. క్రీమీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇలా ఇప్పుడు స్పూన్తో ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి బ్యాటర్ని మనం పల్చగా చేసుకుంటే వేసుకోవడానికి వీలుగా ఉండదండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేయద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేయడం తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా ఒక గరిటెల పిండి పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మరీ ఇలా పల్చగా చేయొద్దండి. ఇది కాస్త లావుగా సెట్ దోశలాగానే చేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా చక్కగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ అవసరం లేకపోతే, మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోకుండా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. రెండు వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లోంచి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపుల్లో మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా సర్వ్ చేస్తే రుచి చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. మరీ పల్చగా వేయద్దు. సెట్ దోశల్లాగా కాస్త లావుగా వేసుకుంటేనే చక్కగా వస్తాయండి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. 1 by 1 ఇలా వేడిగా తింటే అయితే చాలా మృదువుగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. రుచి చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చినాయో. మిగిలిన అన్నంతో అప్పుడప్పుడు ఇలా పులిహోర అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా బాగుంటాయండి. ఈ దోశలు అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత మృదువుగా ఉన్నాయి. మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయో. ఈ దోశ రుచి చూస్తే ఎప్పుడు అన్నం మిగిలితే ఇలా చేసుకుంటారు. వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. మరి ఇక్కడ మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని, నా దగ్గర అయితే మిగిలిన అన్నం ఉందండి. కప్పు కొలతల్లో మనం కోల్చుకోవాలి. నేనైతే ఇక్కడ మనం యూజ్ చేసే కప్పు కొలతల్లో కొలుచుకుంటున్నానండి. మీరు గిన్నె, గ్లాస్ దేంతో అయినా కొలుచుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 కప్పుల దాకా రాత్రి మిగిలిన అన్నం ఉందండి. మీరు వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు, నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 కప్పులు కొలుచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిగిలిందండి. ఆ అన్నం కూడా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి. హాఫ్ కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఒకవేళ అవసరం పడితేనే యాడ్ చేయండి, లేదంటే అవసరం ఉండదండి. ఇలా
వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు స్పాంజీగా రావడానికి బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు సూజీ బాగా నానుతుందండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, సూజీ కూడా బాగా నానిందండి. కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిగిలిన అన్నం ఉన్నప్పుడు ఇలా మార్నింగ్ మిగిలితే నైట్ అయినా చేసుకోవచ్చండి, లేదంటే నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో వంట సోడా అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈనో 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఈనో అయినా వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలండి. అప్పుడే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. పెద్ద ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ ఇలా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకోవాలండి. దీంట్లో మీరు కావాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ఇడ్లీ ప్లేట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకొని అయినా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి, మీకు ఇక్కడ మన వేలికి తడి తగలలేదంటే బాగా ఉడికినట్టండి. ఇడ్లీలాగా చేసుకోవాలి, పెద్ద ఇడ్లీలాగా నేను చేసుకున్నాను. ఇలా చేసుకుని ఎడ్జెస్ని ఇలా చాకుతో కాస్త లూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. పిల్లలు ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా స్క్వేర్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు అన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. స్పాంజీగా ఉంటుందండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకు స్పాంజీగా వస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా అన్ని ప్లేట్లో నుంచి ఇలా 1 by 1 తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మరింత టేస్టీగా ఉండడానికి నేను ఒక పోపు వేసుకుంటున్నానండి. ఇలా పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ని చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. చూస్తే టెక్స్చర్ అనేది తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 9-10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఇలా బాగా పోపును మంచిగా వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడైతే బాగా వేడైందంటే మాడిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ని వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మరీ స్పూన్తో ఎక్కువగా మిక్స్ చేసుకుంటే మనకు విరిగిపోతాయండి. అందుకే ఇలా ఒక్కసారి ఇలా లైట్గా పైన మిక్స్ చేసుకొని మనం ఇలా ఇప్పుడు ఇలా బాగా పైన ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను సాంబార్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒకవేళ సాంబార్ మసాలా వేయడం ఇష్టం లేకపోతే దాంట్లో మీరు మనము ఇడ్లీకి వేసుకుంటాం కదండి కారం, ఆ కారమైనా వేసుకోవచ్చు.
ఇలా మనము ప్యాన్తో తిప్పితే ఈక్వల్గా అన్ని వైపుల్లో బాగా కోట్ అయినట్టు వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా మనం ప్యాన్ని లేపుతూ ఇలా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా ఈవెన్గా మిక్స్ అవుతుంది. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే నేను టమాటో కెచప్ ఇలా పచ్చడి చేసి ఇచ్చానండి. చాలా ఇష్టంగా తిన్నారు. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. 1 కప్పు నేను ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు లేని వాళ్ళు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. కానీ ఇడ్లీ రైస్ వేసుకోవడం వల్ల మనకు దాని ఫ్లేవరు, టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలండి. నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ ఈ దోశలకు రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లో తిరిగి ఆ వాటర్ పోసుకొని మనము ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు దీనికి నానబెట్టుకోవడానికి. ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా నానాయో. ఇక్కడ మేము చూపిస్తాను చూడండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి నానబెట్టే అవసరం మీకు. ఇక్కడ నేను ఒక 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు, బియ్యము, మినపగుళ్ళు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అటుకులు, బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంత స్మూత్గా ఉండాలండి. క్రీమీ టెక్స్చర్లా ఉండాలి. చూడండి ఎంత బాగా స్మూత్గా అయిపోయింది పిండి. ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలండి. అప్పుడే మనకు దోశలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు మనము పిండి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది, ఇంకా బాగా పొంగుతుందండి. ఇప్పుడు మీకు ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. చక్కగా పొంగిందండి. ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము. ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారండి. బ్రేక్ఫాస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం పిండితో దోశలు వేస్తున్నానండి. ఒకవేళ మీరు అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి దీంతో. ఇప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. కాకపోతే కాస్త పల్చగా ఉండాలండి, కాస్త ఉండాలి. ఎందుకంటే సెట్ దోశలాగా వేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది ఎక్కువ గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఎక్కువ పల్చగా వేసుకోవద్దండి, కాస్త లావుగానే వేసుకోవాలి ఈ దోశలు అయితే. ఇలా 2 నుంచి 3 గంటలు పిండి వేసుకొని మరి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి పైన ఎంత మంచిగా హోల్స్ వచ్చాయో. ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేకపోతే మీకు ఆయిల్ స్కిప్ చేసినా పర్వాలేదండి, అయినా చక్కగా వస్తాయి దోశలు అయితే. ఇప్పుడు ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా కాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు అయితే. ఇలా 2 వైపులో మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత మృదువుగా వచ్చినాయో దోశలు అనేవి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని సెట్ దోశలే వేసుకుంటున్నానండి.
ఇప్పుడు ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపుల్లో మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేడిగా వేసుకోండి. దోశలు అయితే చాలా బాగుంటాయండి. అందరు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను దోశలన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా అస్సలు వద్దనకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేనైతే వంకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి. పిల్లలు ఒట్టిగా ఇచ్చినా కూడా తినేస్తారు, అంత మృదువుగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.